పిట్ట కొంచెం కూతగనం అంటే ఇదేనేమో. నాకున్నది చిన్న బీరకాయ చెట్టు, దానికైతే కుప్పలు కుప్పలు బీరకాయలు వస్తున్నాయి. లాస్ట్ టైమే ఒకసారి వీడియో పెట్టినా కదా బీరకాయలు, అంటే నేను ఎవ్రీ టైం తెంపుతూనే ఉంటాను. ఒక 4 కంటే ఎక్కువ తెంపుతూనే వీడియో పెడతాను, లేకపోతే పెట్టాను. మొన్న 4 తెంపినాను కాబట్టి వీడియో పెట్టినా. నిన్న ఒక 5 తెంపిన, వీడియో మిస్ అయిపోయింది, డిలీట్ అయిపోయింది. పెడదామనేసరికి అనుకోకుండా డిలీట్ చేసిన. నిన్న 5 తెంపిన. అండ్ ఇవాళ కొన్ని రోజులు ఉంచుతాం అనుకున్నాను, బట్ ఇవాళ తెంపేస్తున్నాను. తెంపి ఫ్రీజ్ చేద్దామని చెప్పేసి. చూడండి, చలి స్టార్ట్ అయిపోయింది కాబట్టి చిన్న సైజులో అయిపోతున్నాయి. సో ఇంక ఇవి కూడా తెంపేస్తున్నాను. నేను ఎవ్రీ టైం బీరకాయలు తెంపేటప్పుడు ఒకసారి గోరుతో గిచ్చి చూస్తాను, అది మంచిగా ఉందా లేదా, లేతగా ఉందా లేదా అని చెప్పేసి. అట్లా లేతగా ఉంటేనే నేను తెంపుతాను, లేకపోతే తెంపను. ఈ బీరకాయ ఎందుకు పెరగట్లేదు, దాని తీగకి ఏదో అయింది. అంటే దానికి అన్ని బ్రాంచెస్ వస్తూ ఉంటాయి కదా, ఈ బ్రాంచ్కి ఏదో అయింది. సో ఇది పెరగట్లేదు. 2 to 3 days నుంచి అదే సైజులో ఉంటుంది, అందుకే తెంపేసిన. ఈ బీరకాయ చూడండి ఎంత పొట్టిగా లడ్డుగా ఉందో, ఎంత చిన్నగా కనబడుతుంది కదా. సో ఇది కూడా తెంపేస్తున్నాను. నేను చాలా లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు అడిగాను కదా బీరకాయతో ఇంకేం రెసిపీస్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి. చాలామంది కామెంట్ చేసిండ్రు. నేనైతే కొన్ని ట్రై చేసిన మీరు చెప్పినవి, ఇంకా కొన్ని అయితే ట్రై చేయాలి. ఆయిల్ ఐటమ్స్ అయితే, అంటే డీప్ ఫ్రై ఐటమ్స్ అయితే ట్రై చేయలేదు. నార్మల్గా కర్రీస్ చెప్పారు కదా డిఫరెంట్గా, అవైతే నేను ట్రై చేసిన. సో ఒకళ్ళేమో బజ్జీ అని చెప్పిండు, బట్ బజ్జీ అంటే ఆయిల్ కదా ఎక్కువ, అదొక్కటైతే నేను ట్రై చేయలేదు. ఇవైతేనేమో ఫ్రీజ్ చేద్దాము అని అనుకుంటున్న బీరకాయలు చాలా ఉన్నాయి కాబట్టి. అండ్ నేను బీరకాయ కర్రీ చేసినప్పుడు దీనిపైన ఉన్న పొట్టు అయితే అసలు ఎక్కువ పీల్ చేయను, ఎందుకంటే అది లేతగా ఉంటుంది కదా, పొట్టులోనే చాలా ఫైబర్ ఉంటుంది కాబట్టి నేనైతే పొట్టును తీయను. ఈ దోసకాయలు అయితేనేమో గ్రీన్ కలర్వి, లోపల చాలా చేదుగా ఉన్నాయి గింజలు. ఎల్లో కలర్ దోసకాయలు అయితేనేమో గింజలు బాగున్నాయి, కానీ ఇవైతేనేమో చాలా చేదుగా ఉన్నాయి లోపల. సో ఎవ్రీ టైమ్ నేను ఏదైనా చేసినప్పుడు లోపల గింజలన్నీ వాడేయాల్సి వస్తుంది. బట్ దోసకాయకి గింజలే బాగుంటాయి కదా, ఇంకా గింజలు అయితే తినలేకపోతున్నాయి. ఎల్లోది అయితే మాత్రం మంచిగా ఉంటుంది దోసకాయ. సో ఈ వాటర్ మిలన్ అయితే ఇదే సైజ్ వస్తుంది ఎవ్రీ టైం. నాకు నెక్స్ట్ ఇయర్ అయినా కొంచెం మంచి వెరైటీ చూసి పెట్టాలి. అది అంతే సైజ్ వచ్చేసరికి ఏంటో అది చిన్నగా అనిపిస్తుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. 2 వాటర్ మెలన్స్ ఉన్నాయి. వాటర్ మెలన్స్ అయితే బాగానే వస్తాయి నాకు పెట్టినప్పుడు అలా, కానీ సైజ్ మాత్రం ఇంతే సైజు. ఒక క్రికెట్ బాల్ కంటే కొంచెం పెద్ద సైజు ఉంటుంది, అంతకంటే 2 times క్రికెట్ బాల్ అంత సైజులో ఉంటుంది. సో ఇంకా నేను ఏం చేయలేను, ఎంత కేర్ తీసుకున్నా అది అదే సైజులో వస్తుంది. నెక్స్ట్ ఇయర్ పొడుగు వెరైటీ పెడదాం అనుకుంటున్నా, అప్పుడైతే అది కొంచెం అట్లీస్ట్ పెద్దగానే వస్తుందేమో అని అనుకుంటున్నా. ఎవరినైనా కనుక్కోవాలి ఏ వెరైటీ బాగుంటుందో, మీకు తెలిస్తే చెప్పండి ఏ వెరైటీ బాగుంటుంది వాటర్ మెలన్స్లో అని. నెక్స్ట్ ఇయర్ నేను అదే ట్రై చేస్తాను. ఇప్పటికైతే ఇవి నేను కట్ చేసుకున్న బీరకాయలు 7 బీరకాయలు కట్ చేసినట్టున్నా. నిన్న 5 ఉన్నాయి, ఒక 3 ఏమో చిన్న చిన్నవి ఉంచేసి 4 ఏమో చిన్న చిన్నవి ఉంచేసి మిగతా అన్నీ ఫ్రీజ్ చేద్దాం అనుకుంటున్నా. నేను ఎలా ఫ్రీజ్ చేస్తాను ఏంటి అని చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇది చూడండి ఎంత చిన్నగా సన్నగా బుడ్డిగా ఉందో, అది పెరగట్లేదని కట్ చేసిన అని చెప్పినా కదా, అదే ఇది. అన్ని సైజెస్లో ఉన్నాయి ఈ బీరకాయలు. ఇవైతేనేమో నిన్న తెంపినాయి 4 or 5 ఉన్నట్టున్నాయి, ఇంకా ఫ్రీజ్లో ఉన్నట్టున్నాయి కొన్ని. అవైతే ఏం ఫ్రీజ్ చేయట్లేదు, ఇవే ఫ్రీజ్ చేస్తాను. సబ్స్క్రైబ్.